పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎర్రసంద్రలోని బాబల్ మాంటెడ్ జలసంధిలో ఓ నౌకపై హౌతీలు దాడి చేశారు. క్షిపణి దాడిలో 6 చనిపోయారు. వీరిలో 3 పాకిస్తానీలు, 1 ఇండోనేషియన్. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న తిహామా అనే కార్గో నౌకపై హౌతీలు 3 బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించారు. తొలి దాడితో నౌకలో మంటలు చెలరేగి 4 సిబ్బంది చనిపోయారు. రెండవ దాడిలో 2 రెస్క్యూ సిబ్బంది చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో నౌకపై మరోసారి మిజైల్ దాడి జరిగింది. సహాయక బృందాలను కూడా ప్రమాదంలోకి నెట్టేందుకే రెండవ దాడి జరిగిందని యెమెన్ గవర్నమెంట్ ఆరోపించింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వాణిజ్య నౌకలపై హౌతీల దాడిలో ప్రాణనష్టం సంభవించడం ఇదే తొలిసారి. చమురు రవాణాలో మాందేబ్ జలసంధికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది యెమెన్ అలాగే జిబౌటి మధ్య ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా ఆసియా, యూరోప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% చమురు దీని ద్వారా పయనిస్తోంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ అలాగే తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలో రవాణా అవుతున్నాయి. ఏటా 94 లక్షల కోట్ల విలువైన సరుకులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్టుగా అంచనా. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్స్లో ఆందోళన నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.